అసలైన భగవంతుడు ఎవరంటే మూడోది నిర్గుణ నిరాకారం. నిర్గుణ అంటే అసలు గుణాలే లేవు. ఇందాక నేను చెప్పిన గుణాల్లో మొదటిది తమోగుణం, రెండోది రజోగుణం, మూడోది సాత్విక గుణం అన్నాను కదా, నాలుగవది నిర్గుణం. ఆ నిర్గుణ నిరాకార తత్వమే పరమాత్మ. ఈ సకల దేవతలు ఆ పరమాత్మ యొక్క అంశలే. ఇప్పుడు మనం చెప్పుకునే 33 కోట్ల మంది దేవతలు అంటారు కదా, వాళ్ళే కాకుండా ఈ మానవులు, వృక్షాలు, జంతువులు, జీవం ఉన్నది ఏదైనా సరే అంతా కూడా పరమాత్మ స్వరూపమే. అన్నింటా ఉన్నది పరమాత్మే. అర్థమైందండి? అదే నిర్గుణ నిరాకార తత్వం. సో మొదట చెప్పినటువంటి భక్తి యోగము, కర్మయోగం చేసేవాళ్ళు సగుణ సాకార రూపాలని పూజిస్తుంటారు. అక్కడి నుంచి డెవలప్ అయ్యి, అక్కడి నుంచి అభివృద్ధి చెంది మళ్ళీ చివరికి ధ్యాన యోగంలోకి వచ్చి, ధ్యానం దేనికోసం చేస్తాం? జ్ఞానం కోసం చేస్తాం. ధ్యాన యోగంలో ఉచ్చ స్థాయికి వెళ్తే జ్ఞానం లభిస్తుంది. ఎవడైతే జ్ఞానం లభిస్తుందో, కపిల మహాముని చెప్పాడు, జ్ఞానాన్ ముక్తి అన్నారు. అంటే ఎవరైతే జ్ఞానం పొందుతారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది. జ్ఞానం పొందడం అంటే ఆల్మోస్ట్ దైవంగా మీరు మారిపోవడమే. అన్ని దైవ లక్షణాలే ఉంటాయి. జీవన్ముక్తులు అంటారు, ఒక్కొక్క రకమైన పదాలు వాడుతుంటారు. వీటికి మోక్షము అంటారు, జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అంటే ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా జీవన్ముక్తులు. వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కాదులేండి, అప్పుడు ఉన్నారు, భూమి మీద ఉన్నారు, కానీ వాళ్ళు ముక్త స్థితిలో ఉన్నారు. దేన్ని పట్టించుకోరు. వాళ్ళకి అసలు మనసు అనేది శూన్యం అయిపోయింది. అది మనసు అనేది మహాపరిశూన్య స్థితి. దాన్నే బుద్ధుడు నేను మహాపరినిర్వాణం చెందాను అన్నాడు. అంటే మహాపరిశూన్యం అవడం మనసు. ఇందాక మీకు రెండు స్టెప్లే చెప్పా మనసు గురించి. మొదటిది ఏమన్నాను? నిశ్చలం. రెండోది నిర్మలం అన్నాడు. ఎప్పుడైతే నిర్మలంగా ఉన్న మనసు యోగాన్ని పెంచుకుంటూ పోతే అది శూన్యంలోకి మారిపోతుంది. మూడో స్టెప్ ఏంటి? శూన్యం. ఆ శూన్యంలోకి వెళ్ళడం అంటే మనసు ఆత్మలో లయమైపోవడం. మనసు ఆత్మలో లయమైపోవడం, దాన్ని శూన్యస్థితి అంటారు. మళ్ళీ అక్కడికి కూడా మళ్ళీ సమాధి స్థితికి వెళ్తారు. ఈ సమాధి స్థితి మళ్ళీ రెండు రకాలు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనే రెండు స్థితులు ఉంటాయి. సో సవికల్ప సమాధి స్థితి అంటే మహాశూన్యము, మహాపరిశూన్యం అంటే నిర్వికల్ప సమాధి. ఇక అక్కడ సత్యలోకానికి వెళ్ళిపోయి పూర్ణాత్మగా మారిపోవడమే. మన సనాతన ధర్మము భగవంతునిలో ఐక్యమైపోతారని చెప్తుంది. పత్రిజీ గారు సత్యలోకానికి చేరి పూర్ణాత్మగా మారి తన నుండి మళ్ళా వర్షంలాగా అంశాత్మలను సృష్టిస్తూ ఉంటాడు అని చెప్తారు. పత్రిజీ గారు చెప్పింది. పత్రిజీ గారు చెప్పారంటే ఇది పత్రిజీ గారి వాక్యాలే కాదు, ఇవి ఆయన అనుభవ జ్ఞానం ద్వారా సంపాదించి చెప్పినటువంటి వారి వాక్యాల నుంచి తీసుకొని మనకు చెప్పబడింది. అందుకనే పత్రిజీ గారు పిఎస్ఎస్ఎంలో 6 సిద్ధాంతాలని ప్రతిపాదించారు. అందుకని చెప్పేది, మీరు ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది మీకు. పత్రిజీ గారు చెప్పిన, సరే అవన్నీ వదిలేయండి, మాకు అంత ఓపిక లేదు, మేము చదవలేమనుకుంటే యూట్యూబ్లో పత్రిజీ లాక్డౌన్ స్పీచెస్ అని ఓపెన్ చేయండి. 103 కనిపిస్తాయి. రోజుకు ఒకటి అనండి. అది చేయడం కష్టమా? అరగంట 30 గంట ఉంటుంది. పత్రిజీ గారు ఏం చెప్పారో వినండి, అప్పుడు మేము చెప్పేది ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో ఈ 6 సిద్ధాంతాలు ఏమిటంటే జన్మ పునర్జన్మ సిద్ధాంతం, రెండోది కర్మఫల సిద్ధాంతం, మూడోది పురోగమన సిద్ధాంతం, నాలుగవది యోగ సిద్ధాంతం, ఇంకోటి ఉంది ఒక్క నిమిషం, జన్మ పునర్జన్మ మొదటిది జన్మ పునర్జన్మ, ఆత్మ సిద్ధాంతం. మొదటిది ఆత్మ సిద్ధాంతం అంటే నేను ఆత్మను అని తెలుసుకోవడం. మొదటిది ఆత్మ సిద్ధాంతం, రెండోది జన్మ పునర్జన్మ సిద్ధాంతం, మూడోది కర్మఫల సిద్ధాంతం, నాలుగోది పురోగమన సిద్ధాంతం, ఐదోది యోగ సిద్ధాంతం, ఆరోది అనేక సిద్ధాంతం. ఇవన్నీ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ అని చెప్పి అందులో ఈ 6 సిద్ధాంతాల గురించి చెప్పారు. ఆ సిద్ధాంతాలు ఏందో వాటిని వివరించారు.
అవన్నీ మీరు లాక్డౌన్ స్పీచెస్ వినడం ద్వారా మీరు కూడా తెలుసుకోగలరు. ఎందుకంటే మొత్తం వచ్చి ఇట్లా ఏదో మనం ఆదివారాలు ఎప్పుడో ఒకసారి వచ్చి చెప్పేస్తే మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది ఏంటి? ఇది ఒక ప్రయత్నం. అక్కడ ఇంట్లో ఖాళీ సమయాల్లో మీరు చూడడం ద్వారా మీకు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. చదవగలిగే వాళ్ళు చదవండి, చదవలేని వాళ్ళు వినండి. మనకెటు పిఎంసి ఉంది కదా, అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. పిఎంసి యూట్యూబ్లో పిఎంసి వస్తుంది. అసలు మనకు పిఎంసి ఛానలే ఉంది. పిఎంసి ఛానల్లో సత్య దర్శనం అని ఒక కార్యక్రమం ఉంటుంది, అది వినండి. ఇంకా టీవీ సీరియల్స్ చూస్తున్నారా ఆడవాళ్ళు? ఏం మాట్లాడరు. ఇంకా టీవీ సీరియల్స్ చూస్తున్నారా అని అడిగా. ఇంట్లో వాళ్ళు. అదే ఇక్కడ సమస్య ఎక్కడంటే భార్యాభర్త ఇద్దరు ధ్యానులు అయితే ఇక సమస్య లేదు. నా అదృష్టం నాకు అది ప్రాప్తించింది కాబట్టి నేను ఎన్ని మాటలైనా చెప్పగలను. పాపము భార్య ధ్యానం చేసి భర్త చేయకపోయినా, భర్త ధ్యానం చేసి భార్య చేయకపోయినా మీకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అది తెలుసు, అర్థమవుతుంది. కానీ ఉన్నంతలో మనం ఎంతవరకు చేయగలమో, ఈ జన్మకి ఇంత ఏం ఇబ్బంది లేదు. మరణ సమయం ఆసన్నమయ్యే లోపల మనం ఎంత ప్రయత్నం చేస్తామో దాన్ని వశిష్ఠుల మహాముని పురుష ప్రయత్నం అంటారు. మనం ఎంతగా ధ్యానంలో మన జ్ఞానాన్ని సంపాదిస్తామో, మన ఆత్మశక్తి పెంచుకుంటామో, ఇదంతా మనకు నెక్స్ట్ జన్మకి వెళ్తుంది. దీన్ని కూడా ఎత్తుకెళ్తాం. మనం ప్రాపంచికంగా జీవించినంతకాలం మనము పాపాలు చేసి పుణ్యాలు చేసి ఈ రెండు కర్మలను సంచులు వేసుకొని వెళ్తాం ప్రాపంచిక జీవితంలో. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ రెండింటితో పాటు ఈ రెండు కూడా చేస్తాంలేండి. అంటే మొన్నేగా ధ్యానంలోకి వచ్చింది, అంతకుముందు జీవితం చాలా వల్ల మంది కూడా కొన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచే చేసేస్తున్నాం. ఆంజనేయ స్వామి లాగా 2వ సంవత్సరం నుంచి, ఆంజనేయ స్వామి 2వ సంవత్సరం నుంచి ధ్యానం చేశాడంట. అందుకే ఆయనకు అష్టసిద్ధులు కూడా వచ్చాయి. సో అవి కూడా తీసుకెళ్తాం. అవి తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మరుజన్మ మీరు సంపద కలిగిన వాళ్ళ ఇళ్లలో పుడతారు, లేకపోతే యోగం చేసే వాళ్ళ ఇళ్లలో పుడతారు, అంటే ధ్యానం చేసే వాళ్ళ ఇళ్లలో పుడతారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ విషయం ఎవరు చెప్పారో తెలుసా? భగవద్గీతలో శ్రీకృష్ణుల వారే చెప్పారు. అర్జునుడితో చెప్తాడు, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మదోదిక కర్మశ్చభ్యోధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని శ్రీకృష్ణుల వారు అర్జునులతో అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే తపస్సులు చేసే వాళ్ళకంటే, శాస్త్రజ్ఞానం తెలిసిన వారికంటే, అనుభవ జ్ఞానం కాదు, శాస్త్రజ్ఞానం తెలిసిన వారికంటే, కర్మలు చేసేవారికంటే ఎవరు గొప్పవాడు అన్నాడు? యోగి గొప్పవాడు అన్నాడు. తస్మాత్ యోగి భవార్జున అంటే యోగే అందరికంటే గొప్పవాడు అని శ్రీకృష్ణుల వారే చెప్పారు. ఆ యోగంలో జ్ఞానం సంపాదించిన వాడే నాకు ఇష్టుడని మరొక శ్లోకంలో చెప్పారు. అసలు భగవద్గీత చదివి అర్థం చేసుకోగలిగితే పత్రిజీ భాషలో, పండిత భాషలో కాదు, భగవద్గీత చదివితే ఒక్కొరికి ఒక్కో రకంగా అర్థం అవుతుంది. తమో గుణంలో ఉండేవాడికి అదేదో దేహ సంబంధమైన విషయాలు చెప్పినట్టుగా అనిపిస్తుంది. రజోగుణంలో ఉండేవాడికి అది మరో రకంగా అదేదో ఒక ఫైటింగ్ సీన్ లాగా కనిపిస్తుంది వాడికి. దాంట్లో అర్థాలు అసలు అర్థం కావు వాళ్ళకి. కాస్త బుద్ధిస్థితిలోకి వచ్చిన వాళ్ళకే కొంత అర్థం అవుతుంది. సో బుద్ధిస్థితిలో ఉన్నవాళ్ళు పండితులు చెప్పే భగవద్గీత సారాంశం ఒక రకంగా ఉంటుంది. మన పత్రిజీ గారు భగవద్గీతను మళ్ళీ ఒక గ్రంథంలాగా రాశారు. శ్రీకృష్ణ లీలామృతం అని ఒక గ్రంథం, ఎర్రగా ఉంటుంది ఆ బుక్. సో ఒక 70-80 శ్లోకాలు తీసుకొని ప్రతి ఒక్క శ్లోకం యొక్క అర్థాన్ని వివరించారు. పండితులు భగవద్గీత బోధిస్తూ ఉంటే ఏమవుతుందంటే భగవంతుడు వేరు, నేను వేరు అనే భావనలో ఉంటుంది వాళ్ళు చెప్పే సారాంశం భగవద్గీత పరంగా. పత్రిజీ గారు చెప్పిన విషయం పరిశీలిస్తే అక్కడ 2 పదాలు భగవద్గీతలో అక్కడక్కడ వస్తుంటాయి శ్లోకాలు. అహం, మాం అనే 2 పదాలు భగవద్గీత శ్లోకాలు అక్కడక్కడ వస్తుంటాయి. ఆ అహం మాం అంటే అర్థం ఏంటంటే నేను, ఆత్మను. అది కూడా ఒక శ్లోకంలోనే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాయ సహ స్థిత అని చెప్పారు. అంటే నేను ఆత్మను, సర్వభూతాల్లోనూ నేను నివసించి ఉన్నాను అంటే దాని అర్థం ఏంది? ఒప్పుకుంటున్నాడుగా భగవంతుడు.
నేను అందరి ఆత్మలో నేనే ఉన్నాననే విషయం చెప్తున్నాడు కదా. అక్కడ అహం అంటే కృష్ణుడు చెప్పినట్టుగా చెప్తారు పండితులు. పత్రిజీ ఏమంటారంటే అహం అంటే నేను. అహం బ్రహ్మాస్మి అంటే వేదవాక్యానికి అర్థం ఏంటి? నేను బ్రహ్మనని కదా. సో అలా ఉంటుంది. కాబట్టి శాస్త్ర గ్రంథాలు చదివేటప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది. అందుకనే ఈ పిఎస్ఎస్ఎం గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే పత్రిజీ గారు చెప్పిన పుస్తకాలు ముందు చదవాలి, లేకపోతే వీడియోలు వినాలి. దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఎవరి వీడియోలు అన్నా తర్వాత మీ ఇష్టం వినవచ్చు. వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటి అనేది మీకు చాలా వరకు అర్థమవుతుంది దీని ద్వారా. ఓకే అండి, ఓకే. ఇప్పుడు మామూలుగా మీకు భోజన సమయం ఎప్పుడు? 1 గంటగా? ఒక్క నిమిషం. మామూలుగా మీ కార్యక్రమాలు ఏంటి అంటే 1 గంట నుంచి 2 గంటల దాకా భోజనం, మధ్యాహ్నం మళ్ళీ ఏదో శాకాహార ర్యాలీ ఎన్ని గంటలకు చేస్తారు? 1 గంట నుంచి 2 గంటల దాకా భోజనం అన్నారు. 1 గంట నుంచి 2 గంటలకు ర్యాలీనా? ఆ తర్వాత మళ్ళా భోజనమా? మళ్ళా క్లాస్ అంటే ఓకే ఓకే. అదే ఆయన పెట్టారు కానీ నాకు కొద్దిగా అర్థం కాలే. ఆయన ఏదో ఇవాళ మ్యారేజ్కి వెళ్ళారంట కదా. వెంకటేశ్వర్లు గారు ఎవరు? పెళ్ళికి వెళ్ళారని చెప్పాను. అదే లేరు, రాలేదు. ఓకే సరే అండి. ఇప్పుడు ఇంకొక కొత్త టాపిక్లోకి వస్తాను. ఏంటంటే నాకు చెప్పాను మీకు, మనిషి అంటే మానవుడు అంటే 3: శరీరము, మనసు, ఆత్మ. శారీరక స్థితిలో ఉన్నటువంటి మనము ఆత్మస్థితి దాకా ఎదగాలి. ఇందాక ఒక వాక్యం మర్చిపోయాను. ప్రవృత్తి మార్గం గురించి మాత్రమే చెప్పాను. సో ప్రవృత్తి మార్గం అంటే భక్తి యోగము, కర్మయోగం. ఆ పద్ధతిలో భగవంతుని చేరేవాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నట్టు అర్థం. దాన్ని సగుణోపాసన అంటారని చెప్పాను. రెండోది నిర్గుణోపాసన, దాన్ని నివృత్తి మార్గం అంటారు. అది ధ్యానం చేసే యోగులు, జ్ఞానం సంపాదించిన వాళ్ళు. అంటే జ్ఞాన యోగాలు రెండు కూడా నివృత్తి మార్గానికి సంబంధించినవి. మొదటి భక్తి కర్మయోగాల్లో సగుణోపాసన అంటే సగుణ సాకార, నిర్గుణ సాకార రూపాలను చూస్తారు. ప్రవృత్తి మార్గంలో, నివృత్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు నిర్గుణ నిరాకారాన్నే ఉపాసన చేస్తారు. ఆ ఉపాసనే మనం చేసేటువంటి ధ్యానం. సో ధ్యానం ద్వారా మనకి మొట్టమొదటి ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటంటే జ్ఞానం సంపాదించడమే. జ్ఞానం సంపాదిస్తే ముక్తి అంటే ఏంటి? ముక్తి అన్నా మోక్షం అన్నా అర్థం ఏంటి? విడుదల. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? మనకున్నటువంటి సమస్త దుఃఖాల నుంచి విడుదల. దేని నుంచి విడుదల? మనకున్నటువంటి దుఃఖాల నుంచి విడుదల. పత్రిజీ గారు చెప్తారు కదా, వైభోగంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అంటారు కదా. మరి ఆనంద స్థితి మనకు ఎలా వస్తుంది? ఈ దుఃఖం పోతే వస్తుంది, అంతే కదా దాని అర్థం. మరి దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం సంపాదించి జ్ఞానం సంపాదిస్తే దుఃఖం పోతుంది. మరి ధ్యానం చేసి జ్ఞానం సంపాదిస్తే దుఃఖం ఎలా పోతుంది? అసలు దుఃఖం అంటే ఏమిటి? మామూలుగా ప్రాపంచికంలో దుఃఖం అంటే ఏడుపు అని కదా అర్థం. కానీ ఇక్కడ ఏడుపు కాదు, సమస్త అంటే మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల వల్ల మనకు కలిగే బాధని, కష్టాన్ని, ఏనండి పదాల అర్థాలు తేడా ఉన్నాయి. బాధని, కష్టాన్ని, నష్టాన్ని, రోగాన్ని, ఈ వీటిల వల్ల కలిగే ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే దుఃఖము అంటారు. కొంతమందికి కష్టాలు ఉంటాయి. కష్టాలు ఎందుకు వస్తాయి? డబ్బు లేదు జీవించడానికి, కష్టాలు వస్తాయి. నష్టాలు, మనం చేసే ఏ పని జరగదు, మనం అనుకుంటాం అదేమో వేరేగా జరుగుతుంది, నష్టం. బాధ, ఏడో యాక్సిడెంట్ అవుద్ది, ఆ బాధ అనుభవించాలి. ఇక రోగం సంగతి చెప్పేదే ఉంది. మనం గత జన్మలో చేసుకున్న పాప కర్మాలే
కృతం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం. కాబట్టి ఈ 4 పోవాలంటే ఇందాక నేను చెప్పాను చూడండి, ఈ 6 సిద్ధాంతాల గురించి మనకు అవగాహన ఉండాలి. అది ఇప్పుడు చెప్పడం కుదరదు, అంత సమయం లేదు. అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. 6 సిద్ధాంతాల గురించి సింపుల్గా చెప్పుకుందాం. జన్మ పునర్జన్మ సిద్ధాంతాలు మనకు తెలిసిందే. పాపాలు పుణ్యాలు చేస్తే మళ్ళీ మరణిస్తాం. మరణించిన తర్వాత పాపం చేస్తే నరకలోకం అంటారు, పుణ్యం చేస్తే స్వర్గలోకం అంటారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత అది కరిగిపోయింది అనుకోండి, ఆ చాక్లెట్కి అయిపోయింది, మళ్ళీ తిరిగి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవడం. అసలు మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో తెలుసా మీకు? 14. చతుర్దశ భువనాలు అంటారు. 14 లోకాలు ఉన్నాయి. కింద 7 ఉన్నాయి, భూమితో కలిపి పైన 7 ఉన్నాయి. కింద లోకాల గురించి వదిలేయండి, అది మనం ఎటు వెళ్ళాం అక్కడికి. మనం దాటేసాం, ఆ స్టెప్ దాటేసాం. అతల వితల సుతల తలాతల మహాతల పాతాళ లోకం అని 7 ఉన్నాయి. అది వద్దు వాటి గురించి. మొట్టమొదటి లోకం భూలోకం, దీనిపైన భువర్లోకం, దానిపైన సువర్లోకం, దానిపైన కారణలోకం, దానిపైన మహాలోకం, దానిపైన తపోలోకం, ఆ పైన సత్యలోకం. స్పీడ్గా చెప్పేశానా? ఒకసారి మళ్ళీ వివరిస్తాను. భూలోకం, భువర్లోకం, దీన్నే నరకం అంటుంటాం మనం. ఏమండి? ఏందో చెప్తున్నారు. భూలోకం, భువర్లోకం. భువర్లోకం అంటే మనం అనుకునే నరకం. ఇక్కడ మనం అనుకునే నరకం లేదు. ఆడ ఏంది పెద్ద బాండల్లో నూనె వేసి ఏగిస్తారు, ఇవన్నీ చెప్పారు కదా. అదంతా లాక్కి, అదంతా ఏం లేదు. ఇదే నవీన జ్ఞానం. మనకు పత్రిజీ గారు చెప్పిన న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. పత్రిజీ గారు ఈ సంస్థను స్థాపించేదానికి ఒక 2 మహావ్యక్తుల గురించి ఎప్పుడు చెప్తుంటారు. మొట్టమొదట ఆయన లోక్ సాంబ్రాంప. ఆయన మరణానంతర జీవితాలే వివరిస్తారు. ఇక్కడే చూశాను. అందుకు ఆయన మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడికి ఎలా వస్తాం అని మొత్తం చెప్పిన ఆయన ఎలా చెప్పాడు? ఊరికే కూర్చొని పండితుల్లాగా శాస్త్రాలు చదివి చెప్పలా. ఆయన అనుభవ జ్ఞానంతో ఆయన సూక్ష్మ శరీరానం చేసి ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో అన్నీ వివరించి ఆయన అనేక రకమైన గ్రంథాలు రాశారు. ఆత్మాయణం అని పీటర్ రిచిలు అని ఒక ఆమె రాశారు. సో ఇట్లా వీళ్ళ ద్వారా సంపాదించిన జ్ఞానం అది. పత్రిజీ గారు కూడా చెప్తారు కదా, మనం ధ్యానం చేసే సూక్ష్మ శరీరానం చేస్తాం, దివ్యనేత్రం వస్తుంది ఇలాగా. సో మరణానంతర జీవితం గురించి ఆయన చెబితే అసలు ఈ కష్టాలు, రోగాలు, బాధలు ఇవన్నీ పోగొట్టుకొని మనం ఆనందంగా ఈ భూమి మీద ఎలా భోగవంతంగా జీవించాలని చెప్పిన ఇంకొక ఆయన ఆచార్య రజనీష్. ఆయన ఏమంటారంటే ఓషో అంటారు. సో పిఎస్ఎస్ఎంకి వీళ్ళిద్దరూ 2 స్తంభాల లాంటి వాళ్ళు అన్నాడు ఆయన పత్రిజీ గారు. మనకున్న పరిస్థితుల్ని ఎదుర్కొంటూ మనం ఎంత భోగవంతంగా జీవించగలము అన్న జ్ఞానాన్ని చెప్పినవాడు ఓషో. మరణం తర్వాత మనకేం జరుగుతుంది ఏమని మరణానంతర జీవితాన్ని గురించి చెప్పినవాడు లోక్ సాంబ్రాంప. అంటే వాళ్ళొక్కరే కాదు, ఇంకా ఉన్నాయి, వేరే వాళ్ళ పుస్తకాలు కూడా ఉన్నాయి. సో అట్లా మనం ఏదైతే నరకం అనుకుంటున్నామో అక్కడ ఆ నరకం అనేది ఏమి లేదు. ఇంకా వాటి గురించి చెప్పాలంటే అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆత్మజ్ఞానం అనేది చిన్న మ్యాటర్ కాదు, ఇది చాలా తెలుసుకోవాలి. అందుకని ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు పాంప్లెట్స్ ఇస్తాను. తటవర్తి రాఘవరావు గారిది. ఆయన 3 రోజులు ఆత్మజ్ఞాన క్లాసులని ఎవ్రీ మంత్ గత 21 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. ఏ నెలైనా 1, 2, 3 తారీఖులు, అది ఏ వారాలన్నా రానండి. ఆ వివరాలన్నీ అందులో ఉంటాయి, ఆ పాంప్లెట్లో ఉంటాయి. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి, ఇక్కడ ఏమీ బలవంతం కాదండి. వెళ్ళలేని వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధానాలన్నీ అందులో ఉన్నాయి. ఆయనకి వెబ్సైట్ కూడా ఉంది. దానిలోకి వెళ్తే ఆయన రాసిన పుస్తకాలు మొత్తం మీరు చదవచ్చు. వాటితో పాటు పత్రిజీ గారు ఇచ్చిన జ్ఞాన సందేశాలు కూడా అందులో ఉన్నాయి. అది మీ ఓపిక. అలా చదివితే మీకు చాలా వర్షాలు మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది ఇది అనంతమైనటువంటి శాస్త్రం. ఏదో ఒక క్లాస్కి వచ్చి చెప్పేసేది కాదు. కాకపోతే ఒక మాస్టర్స్గా ఇలాంటివి ఉన్నాయని మీకు జస్ట్ పరిచయం చేయడమే ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలని. ఇక మీకు మీరు డెవలప్ అవ్వాలి. మనం డెవలప్ అవుదాం, మన ఆత్మ పురోగమనం చెందుతాం, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత లోకాలకు వెళ్దాం అని ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా
ఈ జన్మకు కొంతవరకు సాధిస్తారు, అసలు పూర్తిగా కూడా సాధించవచ్చు. ఒకవేళ చిన్న వయసులో ధ్యానం ప్రారంభిస్తే ముసలివాళ్ళ కంటే వీలు కాదు, కానీ దగ్గర పడిపోయింది టైము, ఒక స్టేజ్లో ఉండే వాళ్ళకి సాధ్యమవుతుంది. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా పాట ఉంది కదా. అలవాటైతే విషమే అయినా తాగుట సాధ్యమురా అని మన గత జన్మ పాత సినిమాలు చూస్తే ఈ జ్ఞానాన్ని పాటల రూపంలో సామెతల రూపంలో ఎన్నో చెప్పారు మన పెద్దలు, కానీ మనకు అప్పుడు తెలియదు. ఏదో వాళ్ళు చెప్పారు, మనం కూడా అప్పుడప్పుడు అలా వదిలేస్తుండేవాళ్ళం. ఈ దీనిలోకి వచ్చిన తర్వాత వాటి అర్థాలన్నీ కరెక్ట్గా అర్థమవుతున్నాయి. ఓకే. సో కాబట్టి నివృత్తి మార్గము మనం చేస్తున్నది నిర్గుణోపాసన నివృత్తి మార్గము. కాబట్టి ఇది భగవంతుని చేరడానికి అత్యంత దగ్గరై దారి. చెప్పా కదా, భగవద్గీతలో చెప్పిన అంశమే చెప్పాను. మొదట భక్తి యోగము, కర్మయోగము, రాజయోగము లేక ధ్యానయోగము, చివరిది జ్ఞానయోగం. పత్రిజీ గారు ఏమంటారంటే అసలు భక్తి యోగం అనేది అసలు లేదంటారు. ఆయన మాటలు ఈ మధ్య కూడా కొన్ని కొటేషన్స్ వచ్చాయి పత్రిజీ గారి సెల్లో. పత్రిజీ గారు 3 యోగాల గురించే చెప్తారు. అసలు భక్తి యోగం అనేది లేదు, అసలు భక్తి యోగం కాన్సెప్ట్ లేదు ఆయన దృష్టిలో. ఎందుకంటే భక్తి అంటే ఏం చెప్పాను నేను ఇందాక, స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా ధిబీయతే. ఇదే అంటే నీలోకి నీవు వెళ్ళి నీ ఆత్మను దర్శించడమే భక్తి. భగవంతుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడనే కదా ఇప్పుడు దాకా కంఠశోష పెట్టి చెప్పింది. ఏంది భగవంతుడు ఎక్కడున్నాడు? గుళ్ళోనో తీర్థయాత్రల్లోనో? అక్కడ కాదు. అంటే భగవంతుడు అంతా ఉన్నాడు అంటే అక్కడ లేడని కాదు అర్థం. భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ నీలోనూ ఉన్నాడు. నీలోకి నీవు వెళ్ళే మార్గం ఏమిటి? ధ్యానమే కదా. సో దాన్నే యోగము అంటారు. యోగము అంటే కలయిక. దేంతో కలయిక? నిన్ను నీతో పరమాత్మతో, నీ ఆత్మను పరమాత్మతో కలపడం ఏమి లేదు, అది కలిసే ఉంది. కానీ ఆ ప్రక్రియ ద్వారా మనకు అర్థమవుతుంది, ధ్యానం చేయడం ద్వారా అర్థమవుతుంది. అర్థమైందండి? కాబట్టి అందరూ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా భిదీయతే. పత్రిజీ గారి దృష్టిలో భక్తి యోగం అనేది లేదు, కర్మయోగం ఉంది. మళ్ళా అందరూ ప్రాపంచికంగా పుణ్యకర్మలు పాపకర్మలే చేస్తుంటారు, మళ్ళా భూమి మీదకి వస్తుంటారు. కానీ చేయవలసిన కర్మ ఏమిటి? నిష్కామ కర్మ, సత్యకర్మ. దాని గురించి ఒక చివరిలో చెప్తారు, దానమే ధర్మము ధర్మమే పుణ్యమని జ్ఞాన నవరాత్రాల్లో. నిష్కామ కర్మ అంటే ఏంటి? నువ్వు ఏ పనైనా చేస్తుంటే, నువ్వు ఏ పని చేసినా అది కర్మ. ఆ కర్మ నేను చేశాను అని అనుకోకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనే భావన నీలో వస్తే, ఉదాహరణకి అన్నదానాలు చేస్తుంటారు, అన్నదానాలని విద్యాదానాలని రకరకాల దానాలు చేస్తుంటారు కదా. ఈ దానాలు చేసే వాళ్ళందరినీ మీరు పరిశీలిస్తే ప్రాపంచికంగా వాళ్ళు ఏం చెప్తారు? ఇది నేను చేశానా అని అంటారా లేదా? అవసరమైతే బ్యానర్లు కూడా కట్టుకుంటారా కదా, పలాని సంసం XXX అని ఆయన ఈరోజు 100 మందికి అన్నదానం చేస్తున్నాడు, ఆయన బొమ్మ వేసుకుంటాడు. ఆయన అన్నదానం చేశాడు, ఆయనకి పుణ్యం అయితే వచ్చింది. ఆయనకు వచ్చింది ఏంది? అక్కడ పుణ్యం వచ్చింది. అదే ఆయన తాను కాదు, ఇది ఎవరు చేస్తున్నారు? భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. ఇక ఆయన బ్యానర్లు కట్టుకోకూడదు, వచ్చినోడికే చెప్పకూడదు. వేరే వాళ్ళు చెప్తారు, పలానా ఆయన ఈరోజు అన్నదానం చేసినట్టు, అది ఓకే, అది నీకు సంబంధం లేదు. కానీ తాను నేను చేస్తున్నాననే అన్న పదం వాడకూడదు. అది నిష్కామ కర్మ. అర్థమైందండి? దాన్నే భగవద్గీతలో కర్మఫల త్యాగము అన్నారు. కర్మ చేసే అధికారమే నీకున్నది. అదొక శ్లోకం ఉంది, కర్మణ్యేవాధికారస్యే మా ఫలేతు కదాచన మాతంగ హేదుర్భూహు మాతే సంగోస్త కర్మణి. అర్జునుడితో చెప్తున్నాడు, కర్మలు చేసేదికే నీకు అధికారం ఉన్నదే కానీ ఆ కర్మఫలాన్ని ఆశించే అధికారం నీకు లేదు. అట్లని కర్మలు చేయకుండా మానరాదు. అలానే కర్మలు చేయకుండా నేను ఉంటానంటే కుదరదు.
తమో గుణంలో వాళ్ళు పెద్దగా కర్మలు చేయరు, అది కూడా తప్పే. కర్మలు చేయాలి, కానీ ఆ చేసింది భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడికి ధనం ఎలా ప్రాప్తించింది? గత జన్మలో వాడు చేసిన పుణ్యకర్మ ఫలితంగా వాడు ఈ జన్మలో ధనవంతుడయ్యాడు. వాడికి లభించినటువంటి ధనాన్ని ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను త్యాగబుద్ధితో అనుభవిస్తున్నాను. ఏమనుకోవాలి? నేను భగవంతుడు ఇచ్చిన దాన్ని నేను త్యాగబుద్ధితో అనుభవిస్తున్నాను. ఇందులో కొంత లోక కళ్యాణార్థం నేను ఇస్తాను. ఇచ్చేది కూడా నేను కాదు, అక్కడ నాకు లభించిన సంపదలో నేను అనుభవిస్తూ, చాలా వరకు వాళ్ళే అనుభవించవచ్చు, అందులో తప్పేం కాదు, మొత్తం ఇచ్చేయమని కాదు, అందులో కొంత వాళ్ళకు తోచినంత లోక కళ్యాణ కార్యక్రమాలు. లోక కళ్యాణ కార్యక్రమాలు ఏమిటి అని అంటే, మనం సాధారణంగా ఈ దానాల గురించి చెప్తుంటారు, కానీ అది కాదు నిజమైన లోక కళ్యాణ కర్మ. ఈ భూమి మీద ఎంతమందిని మనం జ్ఞానవంతులుగా చేయగలమో అదే లోక కళ్యాణ కర్మ, అదే మనం చేస్తున్నాం. సో మనకు మనమే చప్పట్లు తట్టుకున్నాం. చెప్తున్నారు కదండి, మీరు శాకాహారి లాలి చేసి వాడు వింటాడో వినడో అది వదిలేయండి, మీరైతే చెప్తున్నారు కదా మాంసం తినద్దని చెప్తున్నారు కదా. అహింస పరమో ధర్మ, అదే పెద్ద ధర్మం. మనం దాదాపు 50% కర్మని అక్కడ పోగొట్టుకుంటున్నాం. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షితి రక్షత. ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది. సంపద విషయంలో కూడా నీవు ఇస్తే నీకు మళ్ళా వస్తుంది. జ్ఞానం అనేది పంచితే పెంచబడుతుంది. ఈ పదాలన్నీ ఎవరు చెప్పారు? నేను కాదు చెప్పేది, పత్రిజీ గారు చెప్పిన వాక్యాలు ఇవన్నీ. పంచింది పెంచబడుతుంది, జ్ఞానం కూడా పంచితే పెంచబడుతుంది. ఇప్పుడు నేను వచ్చి ఈరోజు మీ క్లాస్ నేను చెప్తున్నానంటే మొదటి శ్రోతను నేనే ముందు నేను వింటున్నా నేను చెప్పేది. ఇందులో నేను చెప్పేది కొన్ని తెలుసుకొని వచ్చిన విషయాలు చెప్పచ్చు. నా ఆత్మపరంగా కూడా కొన్ని వాక్యాలు వచ్చేస్తుంటాయి, అది కూడా నాకు తెలుస్తుంటుంది. తర్వాత శ్రోతలు మీరు. అంటే జ్ఞానాన్ని పంచడం అనేది ఈ లోకంలో ఉన్నటువంటి మహాపుణ్య కార్యక్రమము. ఆ మహాపుణ్య కార్యక్రమానికి ఎవరైతే వాళ్ళకు తోచినది సహాయం చేస్తారో, తన్మన్ధన్ రూపంలో, ధనం ఉంటే ధనం చేయొచ్చు, సేవ చేయొచ్చు, సమయం ఇవ్వచ్చు, ఇలా ఏదో ఒక రూపంలో. ఒకవేళ ఎవరైనా గురువులు వస్తే క్లాసులు వాళ్ళు నిర్వహించవచ్చు, వాళ్ళ ఇంట్లో ధ్యానాలు పెట్టించవచ్చు, ఇలా ఎన్నో ఉన్నాయి కదా. మన కడతాల్లో మహా యాగం జరుగుతుంది, దానికి దానం మనం ఇవ్వచ్చు, ఆ ధ్యానంలో మనం పాల్గొనవచ్చు. ఆ కడతాల్లో జరిగేటువంటి ధ్యాన మహాచక్రాలు కానీ ధ్యాన మహాయజ్ఞాలు కానీ ఏమిటనుకున్నారు? పూర్వకాలంలో చేసే యాగాలు యజ్ఞాలు లాంటివే, కానీ అక్కడ దాని ఉద్దేశం వేరు, ఎక్కడ ఉద్దేశం వేరు. ఇక్కడ ఎందుకు చేపిస్తున్నాం? ఇది మరింత మందిని ఈ ధ్యానంలోకి రప్పించి వాళ్ళని జ్ఞానవంతులుగా చేసే ప్రక్రియలో భాగంగా జరిపిస్తున్నాం. ఇదే అన్నిటికంటే మహా కార్యక్రమము. ఈ మహా కార్యక్రమం, ఈ లోక కళ్యాణ కార్యక్రమానికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకే సత్యకర్మ. దాన్ని ఏమంటారు? సత్యకర్మ. లోక కళ్యాణం కోసం అందరినీ జ్ఞానవంతులు చేయడానికి మీరు ఏ రకమైన సహాయం చేస్తారో, అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు, చేస్తారో ఆ కర్మే నీకు సత్యకర్మ. నిష్కామ కర్మ అంటే ఇది కూడా ఇంచుమించు అదే, కాకపోతే ఎవరికైనా ఇచ్చినప్పుడు నేను కాదు, ఇది భగవంతుడు నా చేత ఇప్పిస్తున్నాడు అంటే అది నిష్కామ కర్మ. అలా ఎవరైతే నిష్కామ సత్య కర్మలు చేస్తారో వాళ్ళు పైలోకాలకి జెట్ స్పీడ్లో వెళ్తారు, ఉన్న లోకాల నుంచి ఉన్నత లోకాలకు వెళ్తారు. ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం మనకు లభిస్తుందో, అది ఈ జన్మకు సాధ్యం కావచ్చు, మరో జన్మలో సాధ్యం కావచ్చు, అలా సంపూర్ణ జ్ఞానం పొందినప్పుడు మనకున్న కర్మలు మొత్తం దగ్ధమైపోతాయి. కర్మలు 3 రకాలు: సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఇదంతా మీకు తెలిసిందే. సంచిత కర్మలు అంటే మనకు ఆ పైలోకాల్లో ఆ పైలోకం అంటే ఏం లేక కారణలోకం. అది ఆ కారణలోకంలో
అక్కడ భద్రపరచబడి ఉంటాయి. మనం చేసిన మొత్తం జన్మల్లో చేసిన రికార్డ్ అంతా అక్కడ ఉంటుంది. దాన్ని మన సనాతన ధర్మంలో సంచిత కర్మలు అన్నారు. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో దాన్ని ఏమంటారు? ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఇందాక నేను చెప్పిన లోకాల్లో ఇది తరువాత లోకం, కారణలోకం. భూలోకము, భువర్లోకము, సువర్లోకం అన్నాను. అటు తర్వాతది కారణలోకం. ఈ మానవులు పాపపుణ్యాలు చేసేంత వరకు ఈ లోకాలే తిరిగితే మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుంటారు. కారణలోకం దాకా వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సేవా కార్యక్రమాలు, సత్యకర్మలు చేసిన వాళ్ళు ఆ కారణలోకాన్ని దాటుతారు. ఆ కారణలోకం దాటి మహాకార్యాలు చేసేవాళ్ళు. మహాకార్యాలంటే ఇప్పుడు మనం మహాత్మా గాంధీ అంటాం. గాంధీని ఏమంటాం? ఆయనేమి అంటే ఆయన కూడా కొద్దిగా ధ్యానం చేశారు, అంటే సిస్టమేటిక్ ధ్యానం చేయలేదు. ఆయన తన జీవితాన్నంతా దేశం కోసం తాను లక్షలు సంపాదిస్తున్న, ఆఫ్రికాలో సంపాదిస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా వదులుకొని భారతదేశ స్వాతంత్రం సంపాదించడం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేసి స్వాతంత్రం సాధించి పెట్టాడు. అందుకే ఆయన మనల్ని ఏమంటాం? మహాత్మా గాంధీ అంటాం. అటువంటి వాళ్ళు మహాలోకాల్లోకి వెళ్తారు. ఒక మదర్ తెరిస్సా, ఆమె ఎక్కడో పుట్టింది ఫారిన్ కంట్రీలో, ఆమె మన కలకత్తాలోకి వచ్చి ఆశ్రమం పెట్టి ఎంతోమంది పిల్లలకి సేవ చేసింది. వీళ్ళందరినీ ఏమంటారంటే మహాకార్యాలు అంటారు వీటిని. ఇలా మహాకార్యాలు చేసేవాళ్ళు మహాలోకాలకు వెళ్తారు. ధ్యానం చేసి జ్ఞానం సంపాదించిన వాళ్ళు తపోలోకాల్లోకి వెళ్తారు. ఇందాక నేను చెప్పినటువంటి చివరికి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఫైనల్గా సత్యలోకం చెప్తారు. ఇదేనండి స్టెప్. అర్థమైందా ఈ పాయింట్? కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ మూడు మనల్ని జ్ఞానులుగా మారుస్తుంది. అలాగే ఉన్నతలోక ప్రాప్తి కల్పిస్తుంది. ఈ సత్యకర్మలు అవి చేయడం ద్వారా మరింత ఉన్నత స్థితికి మనము ఉన్నత లోకాలకి వెళతాం. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి లోకం అంటే అదేదో ఒక లోకం కాదు, మన భూమిలాగా. మన భూమి లాంటి భూములు లక్షల సంఖ్యలో ఉన్నాయి ఈ విశ్వంలో. మనం ఇది ఒకటే అనుకుంటున్నాం, ఇది ఒకటే కాదండి. ఇలాంటి భూములు విశ్వంలో లక్షల్లో ఉన్నాయి. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి భూమిల్లో. మళ్ళీ ఒక్కొక్క లోకంలో వివిధ తలాలు ఉంటాయి. మళ్ళీ అధమ తలము, మధ్యస్థ తలము, ఉన్నత స్థలం అని ప్రతి లోకంలోనూ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇవన్నీ చెప్తే మీకు బుర్రలు వేడెక్కుతాయి. సో కాబట్టి ఇంత ఉంది వ్యవహారం. ఈ వింత వ్యవహారాన్ని మన పండితులు ఎప్పుడైనా మనకు చెప్పారా? మన పండితులు పుణ్యం చేయండి బాబు స్వర్గలోకంకి వెళ్తావు, పుణ్యం చేయండి బాబు స్వర్గలోకంకి వెళ్తావు. స్వర్గలోకాన్ని దాటి ఎవరైనా చెప్పారండి? నువ్వు సత్యలోకంకి వెళ్తావని ఏ పండితుడైనా చెప్తారా మనకి? పత్రిజీ గారు చెప్పారు. చూడండి, మన పత్రిజీ ఎంత పెద్ద మహాగురువు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఒకసారి పత్రిజీ గారికి ధన్యవాదాలు లేదు. మామూలుగా ఎన్నో సంస్థలు ఉన్నాయి, మనకు తెలిసిందే కదా. పిఎస్ఎస్ఎం మనది ఒకటేనా సంస్థ? ఇలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళెవరు కూడా పత్రిజీ గారు చెప్పినంత వివరణాత్మకంగా సిద్ధాంతాలు, జీవన సూత్రాలు, జ్ఞాన నవరత్నాలు, 18 ఆదర్శ సూత్రాలు, ఇలా విస్తారంగా జ్ఞానాన్ని అనేక రూపాల్లో చెప్పడమే కాకుండా పుస్తకాల రూపంలో ప్రచారం చేసి మళ్ళీ దాన్ని ప్రచారం చేయడానికి పిఎంసి ఛానల్ ఒకటి పెట్టి, ఎవరికైనా ఆధ్యాత్మిక సంస్థలకి ఛానల్స్ ఉన్నాయండి? భక్తి సంస్థలకు ఉండాలండి. భక్తి సంస్థలకి ఛానల్స్ ఉన్నాయి. మనం చూస్తుంటాంగా భక్తి టీవీ, అలా కొన్ని ఉన్నాయి కదా. వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మానవులు ఏ స్థితికి వెళ్ళారంటే, ఆహా నేను పుణ్యం సంపాదించేశాను, ఐఎమ్ గ్రేట్ అనేసి అవి డెవలప్ కావడానికి బాగా చందాలు కూడా ఇస్తారు వాటికి. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనకి చందా అనేది మనమే ఇచ్చుకోవాలి. బయట వాళ్ళు ఎవరు. ఎందుకంటే మనల్ని చూసి బయట వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటారు. వీళ్ళకి ఏం పని లేదు, అదేంటంటే గంట సేపు ధ్యానం చేస్తాడు, ఈ గంట పోయి ఆడేదో షాపులో కూర్చుని 4 రూపాయలు వస్తాయి కదా, అదేదో పని చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి కదా, ఈడో పిచ్చోడో గమ్ముని ఒక గంట సేపు కూర్చొని ధ్యానం అంటాడు. ఈడికేం వస్తుందని, ఈడికేం వస్తుంది, ఆడికెలా తెలుస్తుంది? ఈ స్థితికి వస్తే ఆడికి తెలుస్తుంది. వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. వాళ్ళని చూసి మనకేమనిపిస్తుంది? జాలి పడతాం. పాపం ఇంకా నా స్థితికి రాలేకపోయాడు, సరేలే వస్తాడులే, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు అనుకుంటాం. అంతే కదా? ఓకే. ఇప్పుడు
శరీరము, మనస్సు, ఆత్మ. ఒక 5 నిమిషాలు చెప్పి మళ్ళా తర్వాత కంటిన్యూ చేద్దాం. శరీరం ఏం కోరుతుందండి మనల్ని? మన శరీరం అనేది ఒక పరికరం అండి. ప్రకృతి మనకిచ్చినటువంటి ఒక పరికరం. కానీ ఇప్పటిదాకా మనం ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాం మనం. కానీ ఇది మనకి ఇవ్వబడినటువంటి ఒక పరికరం. ఈ పరికరం ఒక భూమి మీద మాత్రమే లభిస్తుంది. ఇంక ఏ లోకాల్లో శరీరం ఉండదు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఈ శరీరం అనేది ఈ భూమి అనే లోకాల్లోనే ఉంటుంది ఈ శరీరం అనే పరికరం. ఎందుకంటే మనం ఒక ప్రయోగం చేయాలంటే ఒక పరికరాలు కావాలి కదా. అలాంటిదే ఈ పరికరం. దీన్ని ఉపయోగించి మనం ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేయాలంటే శరీరం కావాలిగా, అందుకు ఇవ్వబడింది. మరి ఈ శరీరము ఏం కోరుతుంది మన నుంచి? ఇప్పుడు దాకా నేనేమంటున్నాను? నేను ఆత్మను అంటున్నాను. సో ఆత్మపరంగా అడుగుతున్నా నేను. ఈ శరీరం ఏం కోరుతుంది? దీనికి 2-3 ఉంటాయండి అవసరాలు శరీరానికి. ఆకలి, దప్పిక, నిద్ర. ఇంతకు మించి ఇంకేమైనా కోరుతుందా మీ శరీరం? మీరిస్తున్నారు శరీరానికి ఏదేదో, అదే వదిలేయండి. నేను అడిగే ప్రశ్న, శరీరం మిమ్మల్ని ఏం కోరుతుంది? ఆకలిస్తే చెప్తుంది కదా, కడుపులో గొరగొర అంటుందా? దప్పికేస్తే దాహం వేస్తే చెప్తుంది కదా, తాగండి నీళ్ళు తాగండి అని అంటుందిగా. మూడోది, బాగా కష్టపడితే రాత్రి అయితే నిద్రపోవాలి. ఈ 3 ఆశిస్తుంది శరీరం. అంతకుమించి మీ నుంచి శరీరం ఏమి ఆశించదు. కాకపోతే మనమే శరీరానికి ఏదేదో సోకులు ఏవేవో చేస్తుంటాం. చక్కగా అందంగా కనపడాలనో, అందరి ముందు దర్పంగా ఉండాలనో, ఏదో రకరకాలు కిరీటాలు ధరించడాలు ఏదో ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తుంటాం మనం. కానీ అదేమన్నా అడిగిందా శరీరం ఇవన్నీ నాకు కావాలని? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది? శరీరం ఏమి అవి సహజం కదా. ఆకలి, దప్పిక, నిద్ర అనేది సహజ లక్షణాలు. శరీరం ఇంకోటి కూడా కోరుతుంది, సంభోగాన్ని కూడా కోరుతుంది అని అనుకుంటారు. కానీ అది సగమే. అసలు మ్యాటర్ అంతా మనసులో ఉంది. సంభోగ వాంఛ అనేది మనసుకు సంబంధించింది. ఓకే, ఇప్పుడు మనసు, ఆత్మ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు మనం మనసు దగ్గర ఉన్నాం. ఈ మనసు అనేది ఏంటి అనేది చెప్పడం కోసం ఒక చిన్న కథ చెప్పి ముగిద్దాం, మనం ర్యాలీకి వెళ్దాం. ఈ మనసు గురించి, ఈ ఆత్మజ్ఞానం పొందాలన్న వ్యక్తులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఈ మనసు గురించే. ఆత్మ గురించి తెలిసేది ఏం లేదు, మనకు అర్థమైపోయింది. శరీరం గురించి తెలిసిపోయింది. తెలియాల్సిందంతా మనసే. మనం ధ్యానంలో కూర్చుంటే ఇబ్బంది పెట్టేది మనసే. మనల్ని ఉన్న స్థితి నుంచి కొత్త స్థితికి వెళ్ళాలంటే ఆపేది మనసే. ఈ మనసే అన్నిటికీ కారణం. దీని గురించి ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షం. ఆ వాక్యం పేరు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షం. అంటే ఈ మనసు మనల్ని బంధం వైపుకైనా తీసుకెళ్తుంది, అంటే ప్రాపంచికం వైపుకైనా తీసుకెళ్తుంది, మోక్షం వైపు కూడా తీసుకెళ్ళేది ఈ మనసే. అర్థమైందా ఈ పాయింట్? అంటే మనము, ఈ మనసు మనల్ని ప్రాపంచికం వైపైనా నడిపిస్తుంది, మోక్షం వైపైనా నడిపిస్తుంది. అన్నీ మనసే చేసేది. ఆత్మ శరీరానికి మనసుకి చైతన్య శక్తినిచ్చేది ఆత్మ. మనం ఇలా మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, మనం జీవిస్తున్నామంటే మనలో జీవం ఉంది అంటే దానికి కారణం ఏంటి? మనలోని ఆత్మ. ఆత్మే శరీరాన్ని, ఇంద్రియాలని, అరిషడ్వర్గాల్ని, మనసుని అన్నిటినీ నడిపించేది ఆత్మే. కానీ ఆ ఆత్మ సాక్షిభూతంగా చూస్తుంటుంది మనం చేసే చేష్టల్ని. మనం ఏమైతే చేస్తున్నామో ఈ భూమి మీద, అది మంచి కానీ చెడు కానీ, తాను సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. సంపాదించిన జ్ఞానాన్నంతా తనలో ఇముడ్చుకొని పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? కాబట్టి మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మనసు గురించి. ఈ మనసే మనలోని ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం మానవులము అన్నారు. మానవుడు అంటే మనసు ఉన్నవాడే మానవుడు. ఒక చిన్న కథ దీని గురించి, ఒక 3-4 నిమిషాలు అయిపోయింది. ఒక వ్యక్తి సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తారు కదా సాయంత్రం పూట, అలా వ్యాహ్యాలకి అలా వెళ్తూ ఉన్నాడు. వాడికి ఒక రాయి కనపడింది, మెరుస్తూ ఉన్నటువంటి ఒక రాయి కనపడింది. ఆ రాయిని ఎత్తుకొని ఆ రాయి అయిన తర్వాత మట్టిలో కదా ఉంది, దుమ్ము ఉంటుందని ఇలా తుడిచాడు. దాంట్లో నుంచి ఒక భూతం వచ్చింది.
ఓ భూతం, అల్లావుద్దీన్ అద్భుత దేవంలాగా ఓ భూతం బయటకు వచ్చింది. సో వస్తూనే వీడు తత్తరిల్లిపోయాడు. అరే బాబు ఏంటి, నువ్వేంటి ఇలా వచ్చావు, అసలు ఏంటి, నువ్వెవరు, ఏంటి అని అడుగుతున్నాడు. ఆ భూతం చెప్పింది, నేను ఈ రాయిలో ఆవహించి ఉన్నాను, నన్ను ఎవరైతే ఆ రాయి రుద్దుతారో నేను బయటకు వస్తాను, ఆ బయటకు వచ్చిన నేను ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తికి కావలసిన కోరికలు మొత్తం నేను తీరుస్తాను, ఏం కోరినా నేను తీరుస్తాను, ఇది నా పని. అయితే ఒక చిన్న కండిషన్, నువ్వు కోరుతూనే ఉండాలి, నేను ఇస్తూనే ఉంటాను. నువ్వు కోరుతూనే ఉండాలి, నేను ఇస్తూనే ఉంటాను, ఇది కండిషన్. ఒకవేళ నువ్వు కోరడం ఆపేస్తే నేను నిన్ను మింగేస్తాను, ఇది కండిషన్ అన్నాడు. సరే ఈ దరిద్రం ఎందుకురా నాయన, మనకెందుకులే అని అక్కడ వదిలేద్దామంటే అది ఒప్పుకోవట్లా. నువ్వు తీసావు, ఓపెన్ అయినా, ఇక నాకు పరిష్కారం చేయాలి. నిన్నెవడు తీయమన్నాడు రాయిని, నిన్నెవడు ఎత్తుకోమన్నాడు అన్నది. ఇంక తప్పించుకోలేక సరే కోరికలు కోరమంది కదా అని, నాకు ఒక పెద్ద బంగ్లా ఇక్కడ కావాలా, ఒక అద్భుతమైన తోట కావాలా, ఇంక ఉంటాయి కదండి మనసు కోరికల గురించి చెప్పాలా లిస్టు, ఎత్తుకుంటే ఓ గ్రంథమే వస్తుంది, కోరికల పుట్ట. ఇలా కోరికలు కోరుతూనే ఉన్నాడు. అది నిమిషాల్లో తెచ్చిపెట్టేస్తుంది, అదేమన్నా కొద్దిగా టైం కూడా తీసుకోవట్లా. అలా కోరడం అలా ఇచ్చేస్తుంది. వీడికి భయం వేసింది, ఎంతసేపు అని కోరుతాడు, ఏం కోరుతాడు, దానికి కూడా ఒక అంతు ఉండాలి కదా. అప్పుడు ఏం చేశాడు, ఏం అర్థం కాక వీడు భయపడిపోయి ఆ చుట్టూ ఆ సముద్రం దగ్గర అక్కడెక్కడో ఒక సన్యాసి ధ్యానం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరకు పరిగెత్తాడు, స్వామి ఇది నాకు జరిగింది, ఇదేమో కోరిక కోరకపోతే నన్ను మింగేస్తానంటుంది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను దీని నుంచి ఎలా తప్పించుకోగలను, మీరు జ్ఞానవంతులు కదా, నాకు ఒక సలహా ఇవ్వండి అని అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఆ సన్యాసి, ఏం లేదురా, నీకు ఒక బంగ్లా ఇచ్చింది కదా, అది ఆ బంగ్లా ముందు ఒక గుంజ నాటు, ఒక గుంజని నాటు, అక్కడ తీసుకెళ్ళి ఆ భూతాన్ని, నువ్వు కోరికలు నీకేం కావాలంటే కోరుకుంటా ఉండు, నీకేం కోరికలు లేవనుకో అప్పుడు ఆ భూతంతో, ఓ భూతమా నువ్వు ఈ గుంజని ఎక్కతా దిగతా ఉండు అని చెప్పు. అదేం చెప్పింది, నువ్వేం చెప్తే అది నేను చేస్తాననే కదా చెప్పింది. ఇక అది ఎక్కుతుంది దిగుతుంది, వీడి పాటు హ్యాపీగా అది ఇచ్చిన లగ్జరీలు అనిపిస్తున్నాడు. మళ్ళీ వీడికి ఏదో ఒకటి కావాలని అనిపించింది, మళ్ళీ వచ్చి రాయి తీసుకొని, మళ్ళా రాయి కాదు ఇంకా ఆల్రెడీ బయటకు వచ్చిందిగా, దాన్ని రమ్మంటాడు, దిగిరా అంటాడు, ఆ కోరిక తీర్చుకుంటాడు, మళ్ళీ పోయి గుంజ దిగతా ఉండు అంటాడు. ఈ కథ ద్వారా మీకు అర్థమైంది ఏంది, ఇది ఈజీ పరిష్కారం కదా. ఆయన జ్ఞాని కాబట్టి ఆ సలహా చెప్పాడు. ఆ భూతమే మనలోని మనస్సు. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మనం నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి నిద్రపోయేంత వరకు మనకు 3 అవస్థలు ఉంటాయి. జాగృతావస్థ అంటే మనం ఇప్పుడు జాగృతావస్థలో ఉన్నాం. రెండోది నిద్రకి వెళ్తాం, నిద్రపోయినప్పుడు స్వప్నావస్థ, పడుకున్న వెంటనే గాఢ నిద్ర వచ్చేస్తుంది, ఎవరికైనా రాదు కదా, కాసేపు కలత నిద్ర అంటారు, అది స్వప్నావస్థ. జాగృతావస్థలో శరీరం పనిచేస్తుంది, మనసు పనిచేస్తూనే ఉంటుంది. స్వప్నావస్థలో శరీరం పనిచేయదు, పడుకున్నాం కదా, మనసు పనిచేస్తుంటుంది స్వప్నావస్థలో. గాఢ స్థితికి వెళ్తాం కదా, దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. ఆ సుషుప్తి అవస్థలో శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు, ఉన్నది ఇంకా ఆత్మ. అర్థమైందండి ఇది. అప్పుడు ఈ మనసు నిద్ర లేచినప్పటి నుంచి గాఢ నిద్రలోకి పోయేంత వరకు మనం ఎంతసేపు నిద్రపోతాం, ఒక 5-6 గంటలు అనుకుందాం, మిగతా సమయం అంతా దానికి పని చెప్పాల్సిందే కదా. అదే కదా మనం మనసు కోరేది. కోరుతుందా లేదా చెప్పండి. లేదండి మా మనసు కోరదు, నేను చాలా యోగిని అని ఎవరన్నా చెప్పగలరా మాట? అంటే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత సంగతి కాదండి నేను చెప్పేది, ప్రాపంచికంగా చెప్తున్నాను. ఇప్పుడంటే ధ్యానంలోకి వచ్చాము, మనసు కంట్రోల్ అయింది, అదుపు చేసాం. నేను ఇక్కడ విషయం చెప్పట్లా, ప్రాపంచికంలో. మరి అలా అదుపు లేని కోరికలతో ఉన్నటువంటి ఈ మనసు ఒక దేవుడికి వెళ్ళి పూజ చేస్తేనో, ఒక తీర్థయాత్రలకు వెళ్తేనో అది శమిస్తుందా అండి? ఎవరైనా భగవంతుడు గుళ్ళోకి వెళ్తారు, పూజ చేస్తారు, అక్కడ మనసు కాస్త ఉపశమనంగానే ఉంటుంది, ప్రశాంతత వస్తుంది కదా మనసుకి. గుళ్ళోకి వెళ్ళినా లేదా తీర్థయాత్రలకు వెళ్ళినా మనసు ప్రశాంతంగానే కదా ఉంటుంది. అంటే కాస్త ఉపశమిస్తుంది. గుడి దాటి బయటకు వచ్చి మళ్ళీ ప్రాపంచికంలోకి వచ్చేస్తాం అనుకో,
మళ్ళీ మొదలవుతుంది. గుడి దాటి ఆ బయటకు వస్తేనే ఆ రోడ్లో ఆ నగల దుకాణం కనబడుతుంది, ఆడ ఒక కొత్త కారు కనబడుతుంది. నగలేమో ఆడవాళ్ళకి కావాలి, కారు ఏమో మగవాడికి కావాలి. ఇలా అనిపిస్తుందా లేదా? తీర్చుకుంటారా లేదా అది వేరే విషయం, ముందు అనిపిస్తుంది కదా, అది కోరుతుంది కదా. సో ఇది పరిస్థితి. ధ్యానంకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనసు మనం కంట్రోల్ చేస్తాం. సో అది ఎలా అనేది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఈ విషయం ద్వారా మనసే అన్నిటికీ కారణం అనే విషయం అర్థమైంది కదండి. ఓకే, ప్రస్తుతానికి ముగిద్దాం. 1:05 అయింది. ఇంకా మిగతా విషయాలు తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. తాత్కాలికంగా సరే, నమస్తే. మనకి ఒంగోలు నుంచి వచ్చి ఉదయం నుంచి చాలా అద్భుతమైన విషయాలు, అన్ని రకాల విషయాలు, బాగా అద్వైత సిద్ధాంతం గురించి, విశిష్ట అద్వైతం గురించి, మహాకారణ లోకం గురించి, మిగతా అన్ని విషయాల గురించి చాలా చక్కగా వివరించినందుకు మన సురేష్ మాస్టర్ గారికి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతాను.